డేంజరస్ వార్నింగ్. ఒకవేళ మీరు ఇతరుల వస్తువులు లేకపోతే ఇతరుల దగ్గర నుంచి ఏదైనా సొమ్ము కానీ డబ్బు కానీ వాళ్ళకు చెప్పకుండా, వాళ్ళకు క్లూ లేకుండా మంచి చేస్తున్నామని నమ్మించి మోసపూరితంగా తీసుకున్నారా, పశ్చాత్తాప పడకపోతే ప్రతీకారం వస్తుంది. దాన్ని కరెక్ట్ చేసుకోండి, అది మంచిది కాదు. దేవుణ్ణి అక్కడ పెట్టేసి ఇష్టమైన విగ్రహాలు, డబ్బు అనే విగ్రహం, ఆస్తి అనే విగ్రహం, అహం అనే విగ్రహం, ఈ విగ్రహాలను మొక్కుతా పొద్దున్న లేస్తే వాటికి ధూపం వేసుకుంటా ఉన్నారా, వెంటనే పశ్చాత్తాపడండి. లేకపోతే ప్రతీకారం మన మీదకి వస్తుంది. ఆ ప్రతీకారం వచ్చిన తర్వాత మొరపెట్టినా ఏమి కాదు. అది పాత నిబంధన అయినా నూతన నిబంధన అయినా. నూతన నిబంధనలు ఎక్కడుంది? ప్రకటన గ్రంథంలో అంటాడు, అక్రమము చేయు వారిని చేయనేమో. ఎన్ని రోజులు చేస్తారు అక్రమం చేసే వాళ్ళని చేయని, నేను త్వరగా వచ్చుచున్నాను, వాళ్ళకు తీర్పు తీరుస్తాను అని. నూతన నిబంధనలో కూడా దేవుడు అదే మాట మాట్లాడాడు. కాబట్టి నీ పాపము పండక మునుపే, దేవుని ఉగ్రత నీ మీదకి రాకమునుపే, ఆయన ప్రతీకారము నీ మీద రాకమునుపే, వెంటనే నీ పాపము నీ కన్నులకు తెలవగానే, ఒక్కొక్కసారి నీ కళ్ళకు కనబడదు, పోనీ లోకానికి తెలవగానే, వామ్మ దొరికిపోయానని నీకు అనిపించగానే వెంటనే ఒక ప్రవక్త వచ్చి ప్రవచించాడా, ఒక వ్యక్తి నీ తప్పు ఎత్తుపడుతున్నాడా, ముగ్గురు నలుగురు నువ్వు చేసే తప్పుల గురించి గుసగుస మాట్లాడుకుంటున్నారా, ఆ విషయం నీకు తెలిసిందా, నువ్వు వెంటనే పశ్చాత్తాపడు, దేవుడు నీకు క్షమాపణ ఇస్తాడు. లేకపోతే అట్టి జనుల మీదకి నేను ప్రతీకారం తీర్చేదను. ఎలాగుంటుందంట ఆ ప్రతీకారం? శేషమైన మిగలదంట. శేషము కూడా మిగలకుండా నాశనం చేస్తాడంట. దేవుడు ఎంత కృపగల దేవుడో. నువ్వు పశ్చాత్తాప పడకపోతే ప్రకటన గ్రంథంలో చెప్పేవాడు, అతిక్రమం చేసేవాడిని చేయని, వాడిని వచ్చి చూస్తానని చెప్పాడు. సో కాబట్టి లెట్ us all repent. దిస్ ఈస్ వెరీ డేంజరస్ వార్నింగ్. లెట్ us all repent. ఎక్కడ కూడా ఎవరెవరు ఏమన్నా తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేసేయండి. ఏమైనా విగ్రహాలు ఉంటే, డబ్బు, అహము ఇవన్నీ ఉంటే వాటిని తీసేసుకోండి. పశ్చాత్తాప పడని పాపము ఏదైనా ఉంటే ఈరోజు ఏసే దగ్గర మొరపెడదాం. అయ్యా, నేను ఇంకా పశ్చాత్తాప పడని పాపాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా క్షమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మోసపు సొమ్ము నా దగ్గర ఏమైనా ఉందా, ఎవరి దగ్గరైనా దోచుకున్న సొమ్ము నా దగ్గర ఉందా, ప్రభు మీరు నాకు దాన్ని బయలుపరచండి అని దేవుని దగ్గర మొరపెడదాం. మొరపెట్టి అతిక్రమములను ఒప్పుకొనివాడు ధన్యుడు. దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. ఆమేన్. లెట్స్ ప్రే.